దేవుడు మనకు కలిగించినది, మనకిచ్చిన ఈవులు. 1 అధ్యాయం 4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. రెడ్ కలర్ పెన్ను ఉన్నదా మీ దగ్గర? మీ దగ్గర చేతులు ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో దాన్ని ఆ మాటను అండర్లైన్ చేయండి. లేకపోతే ఆ వాక్యం అంతా కూడా బాక్స్ లాగా అండర్లైన్ చేయండి. బాక్స్ టైప్లో అండర్లైన్ చేయండి ఆ మాటని. నిద్రలో లేపడిగిన ఏమండి ఆ వాక్యం నువ్వు చెప్పగలగాలి. నా గుండెల్లో 100 వచనాలు అలా ముద్రించుకున్నాను నేను మనసులో. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడ నిలబడినా, ఏ అర్ధరాత్రి నిలబడి దేవుని మాటలు చెప్పమని నేను చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే ప్రభు మాటలను నా గుండెల్లో ముద్రించుకున్నాను. డైరీలో నా వాక్యాలు ఉంటాను అన్నది నా ధైర్యం కాదు. నా మనసులో భద్రపరుచుకున్న ఆ మాటలు నా ధైర్యాన్ని కలగజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మరొక్కసారి చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, గ్లోరీ టు గాడ్, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఎంత యేసుక్రీస్తు ప్రభుల వారు మరణములో నుంచి తిరిగి లేచుట వలన ఏమిటయ్యా నీకు ఒరిగింది? విగ్రహారాధనను వదిలిపెట్టి, కుల కట్టుబాట్లు వదిలిపెట్టి, మత కట్లు వదిలిపెట్టి, పద్ధతులు వదిలిపెట్టి, ఆచారాలు వదిలిపెట్టి, బంధుమిత్రాదుల ఆప్యాయతలను కూడా వదిలిపెట్టి యేసు ప్రభును మాత్రమే మనం నమ్మడానికి అసలు ఏంటండి కారణం? ఏముందని, ఏమిచ్చాడని మతోన్మాదులు కుక్కల్లాగా వాగుతున్నారు కదా. ఏమిటి? 100 రూపాయలు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు. అదే 1 కోటి రూపాయలు నా దగ్గర ఉంటే ఆ పిల్లకొని ఎప్పుడో మత మార్పిడి చేసింది నేను. 100 రూపాయలకు మారేవాడు నుంటే 100 రూపాయలు చేతులు పెట్టి మతం మారే, ఏమండి 100 రూపాయల నోటు చూసి మతం మారే వాళ్ళు ఇప్పటికీ ఉంటే భారతదేశం కాదు, ప్రపంచంలో 90% క్రైస్తవులే ఉంటారు. అవునా కాదా? చెప్పవే, అవునా కాదా? ఈ మధ్య చట్టం చేశారంటగా. ఏంటయ్యా? ఎస్టీ క్రైస్తవులు యేసు ప్రభును నమ్మితే, యేసు ప్రభును నమ్ముకొని బాప్తిజం తీసుకొని ఎవరైనా చర్చికి వెళ్ళేవారు ఉంటే వాళ్ళకు ఎస్సీ హోదా రద్దు, ఎస్టీ హోదాలు రద్దు. చూసుకో, మళ్ళా జాబులు పోతాయంట. మళ్ళీ చూసుకోండి. ఏ ఎస్సీ పేరు చెప్పుకొని జాబులు తెచ్చుకున్నావో, ఏ ఎస్సీ పేరు చెప్పుకొని మైనారిటీ డబ్బులు తెచ్చుకున్నామో, ఏమండి క్రైస్తవులుగా మారితే ఏం పోతుందట? రిజర్వేషన్స్ పోతున్నాయట. ఏమి? ఈ రిజర్వేషన్స్ పోతాయట. బిల్లును తీసుకుని ఒక కొత్త బిల్లు పార్లమెంటులో ఏమండి ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమాన్ని ఇంకా ఎలా మెరుగైన పద్ధతులు అందించాలి, పేదరికాన్ని ఎలా నిర్మూలన చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి, యవనస్తులకు ఉద్యోగాలు ఎలా కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి, కంపెనీలు ఎలా తీసుకొని రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఇదేది లేదు. పొద్దున్న లేస్తే క్రైస్తవుడు. ఉదయం లేస్తే ఇది హోదా రద్దు, ఆ హోదా రద్దు, ఈ క్రైస్తవులైన వాళ్ళకి అది లేదు, ఇది లేదు, మత మార్పిడైన వాళ్ళకి, మతాన్ని మార్చుకున్న వాళ్ళకి అది లేదు, ఇది లేదు. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రస్తుతానికి మన పార్లమెంట్ అనుకోవాలి. మరి ఇప్పుడు మన మొహాలు పార్లమెంట్కి వెళ్ళే సీన్ లేదుగా. మనకున్న కెమెరాలే, మనకున్న లైవ్లే పార్లమెంట్. మరి ఈ రీతిగానే మన గొంతు వినిపించాలి, తప్పదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు క్రైస్తవులకు ఆస్తులు కావాలని ఎవడు చెప్పాడు?
క్రైస్తవులకు ఉద్యోగాలు కావాలని ఎవడు చెప్పాడు? అసలు మనం ఎవండి, అసలు మనం యేసయ్యను నమ్ముకుంది ఉద్యోగం కోసమా? చెప్పాలి సంఘం, చెప్పాలి. మీరందరూ రెస్పాండ్ అవ్వాలి. కుర్చీలో కూర్చున్న ఆ వెనకాల జార్జ్ అయిన మొదలుకు, పోలీస్ అయిన మొదలుకొని కూలినాలు పని చేసుకున్న విజయ్ అన్న వరకు చెప్పాలి. ప్రతోడు సమాధానం చెప్పాలి. మనం యేసయ్యను నమ్ముకుంది ఉద్యోగాల కోసమా? మగవాళ్ళు చెప్పరే, వందనాలు చెప్పండి గట్టిగా. మనం యేసయ్యను నమ్ముకుంది ఉద్యోగాల కోసమా? యేసయ్యను నమ్ముకుంది పెళ్ళిళ్ళ కోసమా? యేసయ్యను నమ్ముకుంది కేవలం రోగాల కోసమా? యేసయ్యను నమ్ముకుంది, యేసయ్యను విశ్వసించింది, యేసయ్య కోసం సమస్తాన్ని త్యాగం చేసుకుంది ఏమండి ఇహలోక సంబంధమైన ఆస్తులు పెంచుకోవటం కోసమా? మరి ఎస్సీ ఎస్టీ హోదా పోతే మనకెందుకురా? హోదా పోతే మనకెందుకు? మన పైన వస్త్రాన్ని లాగివేస్తే మనకెందుకు? ఆస్తులు కబ్జా చేసుకుంటే మనకెందుకు? ఎందుకంటే మన పౌరసత్వం, మన ఆస్తి, మన ధనం పరలోకమందు భద్రంగా ఉంది. ఎక్కడుందని నీ ఆస్తి? ఎస్సీ క్యాస్ట్ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏమిట్రా? అసలు మేము నమ్ముకుంది ఎస్సీ ఎస్టీ హోదా ఉంటుందని కాదు, రిజర్వేషన్స్ ఉంటాయని కాదు. హల్లెలూయా. ఈ మధ్య డిసిఎం గారు ఏమండి, ఎవరైనా ఉప ముఖ్యమంత్రి ఉండడం, తెలుగు ఆంధ్రాలో ఉండడం తక్కువ, హైదరాబాద్లో ఉండటం ఎక్కువ. అయ్యగారు క్రైస్తవులను పట్టుకొని చంపుతుంటే, గాయపరుస్తుంటే, చర్చిలు తగలబెట్టి కొలగొడుతుంటే, పోలీసుల కళ్ళ ముందే పాస్టర్లు కొడుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ సనాతనుడు వచ్చాడు. ఐఎమ్ యాన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. దేవాలయాలను కూలగొడుతున్నారు. ఇంకేంటట, మా దేవాలయాలను ధ్వంసం. ఎవడు నాశనం చేస్తున్నాడు? అసలు ఎవడు దాని జోలికి పోతున్నాడు? దేవాలయాల జోలికి వెళ్ళకండి అని చెప్పేది క్రైస్తవుడే. దేవాలయ దేవుళ్ళను తీర్చకని చెప్పేది ఒక క్రైస్తవుడే. క్షమించండి అని చెబుతున్నది క్రైస్తవుడే. మరి ఎక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది ఎక్కువగా? మన బాధ ఇది కాదండి, అసలు ఇది కాదు. ఎస్సీ ఎస్టీ హోదా ఉంటే ఏంటి, పోతే ఏంట్రా? కాలి బొటన మీదున్న వెంట్రుకతో సమానం అవన్నీ మనకి. హల్లెలూయా. దేనితో సమానం చెప్పాలి? దేనితో సమానం? పౌలు గారు అంటారు, పౌలు గారు నువ్వు చాలా విద్యావంతుడివి, చాలా జ్ఞానం ఉంది, ఎన్నుంటే ఏమిట్రా? నాకు లాభాకరములైనవన్నీ క్రీస్తు నిమిత్తము నేను పెంటతో సమానంగా ఎంచుచున్నాను అంటాడు. దేవునికి మహిమ చెప్పండి. ప్రియులారా వినండి, అసలు మన ఆస్తి ఏమిటండి? మనం సంపాదించుకున్న ఆస్తి ఏమిటి? యేసయ్యను నమ్మినందుకు మనకు కలిగిన దీవెన ఏమిటి? చదువు ఇప్పుడు ఆ మాట. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గట్టిగా చదవండి ఎవరైనా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది యునైన స్వాస్యము మనకు కలుగునట్లు. స్తోత్రం చెప్పాలి రెండు చేతులెత్తి. ఎస్సీ ఎస్టీ హోదా పోతే మనకేమిట్రా? ఉద్యోగాలు పోతే మనకేమిట్రా? హోదాలు పోతే మనకేమిట్రా? మన ఆధారం అది కాదు. అది చూసి మనం యేసయ్యను నమ్ముకోలే. మనకు పెళ్ళిళ్ళు అయితే దాన్ని బట్టి మనం యేసయ్యను నమ్ముకోలా. మనకు ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుందని దానిని బట్టి మనం యేసయ్యను నమ్ముకోలేదు. మన ఆధారం అసలు అది కాదే. మన ఆధారం అది కాదు, మన నమ్మిక అది కాదు. మన నమ్మిక దేనితో సమానం తెలుసా? జీవముతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఒక రోజున తిరిగి లేస్తాను అన్నది కదా మన నిరీక్షణ. ఓ రికద్దరా బాబా బాబా. అసలు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు? అసలు యేసయ్యను ఎందుకు సహవాసం చేస్తున్నావు? అసలు యేసయ్యను అన్ని వదిలిపెట్టి ఎందుకని చేస్తున్నామండి సహవాసము? ఎందుకని వస్తున్నామని మన మందిరానికి? ఎందుకని భక్తి చేస్తున్నాం? సర్వము కోల్పోయినా ఎవరేమనుకుంటున్నా విడిచిపెట్టి
ఎందుకు ఇంత భక్తి చేస్తున్నావు అంటే, అదిగో ఒక్క రోజున నా ప్రాణప్రియుని నేను చూడబోతున్నాను, నా వారిని అందరిని ఒక రోజు నేను చూడబోతున్నాను. జీవముతో కూడా నిరీక్షణ. స్తోత్రం చెప్పు. ఆస్తి ఏమిటి చెప్పండి అయ్యా. పక్కన అడగండి, నీ ఆస్తి ఏంటి? మీ ఆస్తి ఏంటి? నా ఆస్తి ఇల్లులే, నా ఆస్తి బంగారంలే. ఆగా బంగారంతో చెతపుట్టలు వేసే రోజు రాబోతున్నాయట మరి. ఏమిటయ్యా నీ ఆస్తి అంటే చెప్పండి, చెప్పండి, చెప్పండి. జీవముతో కూడిన నిరీక్షణ. ఆమెను కాదా? చెప్ప, ఆ మాట చెప్ప, అందరికి చెప్పు. చెప్పవో సుబ్బమ్మ అన్నో యోహానన్న చెప్పాలా, చెప్పాలా? జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలగ చేయటానికి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మరణ బంధకాలను ఓడగొట్టుకొని మరణపు సంఖ్యలను తృణప్రాయముగా ఎంచి మరణ వేదనను తొలగించి